హాయ్ అండి. సాయి చైతన్య దుప్పలపల్లి రోడ్డుకు వృద్ధాశ్రమం ఉందండి. మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఈరోజు మాత్రం కొన్ని పండ్లు మాత్రమే ఇచ్చిన వాళ్ళకు. వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అసలు సపోర్ట్ లేనామా. ఈ పెద్ద మనిషి పెద్దమ్మ ఉంది, కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు, భర్త లేడు. ఆమెకు మందు గోళీలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా హెల్ప్ చేసి కొంచెం సాయం చేస్తే, ఇది నల్గొండ జిల్లాలో ఉందండి, దుప్పలపల్లి రోడ్డుకు వృద్ధాశ్రమము. ఎవరైనా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. వాళ్ళకు బలంగోళీలు లేవమ్మా అని బాధపడుతుంది పెద్ద మనిషి. చెప్పమ్మా, నీ బాధ చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. షుగర్ బీపీ ఉండమ్మా. షుగర్ గోళీలు బీపీ గోళీలు తెచ్చుకుంటున్నాం. బలం గోళీలు ఏది వాడతలేవు. పైసలు లేకనేనా? పైసలు మిగులుతలేవు, వాటికే సరిపోతలేవు. 2000 పింఛన్ వస్తే మందులకి 2000 వాటికే సరిపోవట్లేవు. ఇక ఏది వదిలేసుకొని ఊరుకున్నా, తెచ్చుకోలేక బాధపడకులే. ఎవరో ఒకరు దాతలు వస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. నాకు చేతనైనంత వరకు నేను కూడా కలెక్ట్ చేసి నీకు కొన్ని పైసలు ఏమో 1000 500 ఎంతో నా చేతనైనంత గిన్నె అని లేవు ఇస్తా. ఇంకొకటి తెలుసా, నాకు ఈ యూట్యూబ్లో పైసలు వచ్చినాయి అనుకో, నీ కొన్ని పైసలు ప్రతి నెల ఇస్తా నేను. నీ గోళీల మందమన్నా 1000 1500 నాకు వచ్చిన దాంట్లో ఓ 10 పైసలు వద్దు నీకు ఇస్తా. నాకు రావాలని దేవుని మొక్కుతున్నా. వస్తే మాత్రం అందరికి నేను సాయం చేస్తాను ఫస్టే అనుకున్నా. అందరికి హెల్ప్ చేద్దాం ఇట్లాంటి వాళ్ళకి అనుకున్నా. ఈ రోజు వచ్చే అవకాశం కలపడ్డది కాబట్టి మీలాంటి వాళ్ళకు నేనైతే అప్పుడప్పుడు వచ్చి ఏదో నా శక్తి కొద్ది ఇచ్చిపోతుంటా. నాకు కొడుకులు బిడ్డలు లేరు. బాధపడకు. ఇక మేమే బిడ్డల వచ్చిన వాళ్ళే మంచిగా పెడతారు. బాధపడకుండా ఉండు. నేను వచ్చినప్పుడు మాత్రం నీకు ఏదైనా హెల్ప్ చేస్తా, సరేనా? సరే, నువ్వు బాధపడకు. అస్సలు లేకుంటే ఇబ్బంది పడేది మాత్రమే. ఏది పెట్టుకోకు, ఏది భయపడకు. అన్ని దేవుడే చూసుకుంటాడు. దేవుడే మనిషి రూపంలో ఎవరన్నా ఒకరు వస్తారు నీ దగ్గరికి, వచ్చి సాయం చేస్తారు, పోతారు. కానీ వచ్చిన వాళ్ళ పెద్దలకు నీ బాధలు చెప్పుకో. పెద్ద పెద్దలు నేను కూడా మీలాంటి మనిషిని. మాకు ఆస్తులు ఎక్కువ ఏం లేవు, మా అంతలో మేము బతుకుతున్నాము. నాకున్న దాంట్లో కూడా మీకు హెల్ప్ చేస్తా. నువ్వు బాధపడకు. అట్లాంటివి ఏం పెట్టుకో. అందరు మంచిగా కలిసి ఉండరు ఆమెతోటి. హాయ్ అండి. ఈ ఆశ్రమము నల్గొండ జిల్లా సాగర్ రోడ్డులో దుప్పలపల్లి విలేజ్ నియరెస్ట్లో ఉంటుంది. ఆశ్రమం పేరు సాయి చైతన్య ఆశ్రమం అండి. ఇది ఎక్కువ మంది కూడా ఏముంటారు ఇందులో, ఒక 10-15 మందే ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి సంతోషాన్ని కలిగించిపోతే చాలు. వాళ్ళకి తిండి పెట్టినంత అవుతుంది.